ఈ రోజుల్లో రీమేక్స్ ఎవరు చూస్తున్నారు, ఎవరు నటిస్తున్నారు? ఓటీటీ ప్రతి ఇంట్లోకి వచ్చేసిన తర్వాత విపరీతంగా కంటెంట్ పెరిగిన తర్వాత రీమేక్స్కు గిరాకీ బాగా తగ్గింది. అయినా సరే దిల్ రాజు ఇంకా రీమేక్ ప్రయత్నాల్లోనే ఉన్నాడు. అందుకే తన బ్యానర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేస్తానంటున్నాడు. ఈ ఏడాది సంక్రాంతి సీజన్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం విక్టరీ వెంకటేష్ కు కంబ్యాక్ మూవీగా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర 300 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది. ఇప్పుడు ఈ మూవీని హిందీలోకి రీమేక్ చేసేందుకు దిల్ రాజు రెడీ అవుతున్నాడని ప్రచారం మొదలైంది. నిజానికి సంక్రాంతి సీజన్ లోనే రీమేక్ వార్తలు వచ్చాయి. కాకపోతే అప్పుడు సల్మాన్ పేరు వినిపించింది. ఇప్పుడు నార్త్ సైడ్ కామెడీ సింగ్ అక్షయ్ కుమార్ పేరు వినిపిస్తోంది. రీమేక్స్ కు కాలం చెల్లిందని హీరోలందరూ డిసైడ్ అయిన తరువాత ఆల్రెడీ 2 రీమేక్స్ చేసి ఫ్లాప్లు చూసిన తరువాత దిల్ రాజు ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నామంటూ మరో రీమేక్ కు రెడీ అవుతుండడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దిల్ రాజు గతంలో నాని నటించిన జెర్సీ మూవీని, విశ్వక్ సేన్ నటించిన హిట్ మూవీని అవే పేర్లతో బాలీవుడ్ లోకి రీమేక్ చేసి చేతులు కాల్చుకున్నాడు. అయినా సరే మరోసారి రీమేక్ తోనే బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వెళ్లాలి అనుకోవడం విశేషం.